వాళ్ళకు సీట్లు అన్ని రకాలుగా ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఇక ప్రజలారా మీరే నిర్ణయించుకోవాలి. ఇక వెలుగు విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పటికీ మనం మాట్లాడుకున్న నాటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండ్ కో. తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి కవిత తరలింపు, తర్వాత కడిగిన ముత్యంలో బయటకు వస్తా అన్న కవిత. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ ఎంట్రీ, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై నజర్, ప్రముఖులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజిన ప్రణీత్ రావు టీం. ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళ యొక్క సమాచారాన్ని మొత్తం తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ సైతం చేసి లక్షల కోట్ల రూపాయలు, 1-2 రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయలని దండుకున్నదట అప్పటి ఆ ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులు, ఆ ప్రభుత్వం మాజీ మంత్రులందరూ కూడా, ఆ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులందరూ కూడా. అది కేటీఆర్ పేరు వినబడుతున్నది, సంతోష్ రావు పేరు వినబడుతున్నది, ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు వినబడుతున్నది. కుటుంబాలను సైతం కూల్చేసిరట, హీరోయిన్ల కుటుంబాలను కూడా. ఇక అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ఒక క్రైమ్కి, బిగ్గెస్ట్ క్రైమ్కి ఒక వ్యవస్థ మొత్తం పాల్పడ్డది అనేది. మల్లికార్జున ఖర్గేని కలిసిన గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి. కొంత పెద్దపల్లి పార్లమెంట్లో చిచ్చుకుడు రాజుకుంటున్నది. గడ్డం వంశీ కుమార్ అధ్యర్థంపై ఊట్ల వరప్రసాద్ అనే ఒక యువ నాయకుడు కొంత విభేదిస్తున్నాడు, న్యాయ పోరాటం చేస్తా అని దీక్షకు కూస్తున్నాడు. ఇక మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేంటి? చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సంబంధించినటువంటి నాయకులతోని భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక కిషన్ రెడ్డి ఎందులో అడుగుతారు, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అంటే ఎందులో అడుగుతారని చెప్పి కిషన్ రెడ్డి డౌట్ పడుతున్నాడు. తర్వాత జగిత్యాల్లో బాలికకు సంబంధించి ఘటన, తర్వాత ఆదిలాబాద్ 42 డిగ్రీల ఎండ. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే గోవాలో